వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మామూలుగా మనం బర్గర్స్ అంటే అమెరికన్ ఫుడ్ అనే ఆలోచిస్తాము. దానికి ఒక ఇండియన్ టచ్ ఇస్తే రాణిగంజ్లో మనకి షాలిమార్ టిఫిన్స్ అండ్ స్నాక్స్ అని ఒక చిన్న హోటల్ ఉందన్నమాట. అక్కడ అసలు హైదరాబాద్లో ది బెస్ట్ వెజ్ బర్గర్స్ దొరుకుతాయి అన్నమాట. అసలు ఇట్లాంటివి సిటీలో ఇంకెక్కడా దొరకదు. మనకి సిటీలో కాదు, నాకు చాలా వేరే వరకు చాలా ప్లేసెస్లో కూడా ఎప్పుడు నేను ఇలాంటివి తినలేదు. పదండి తిందాం. ఇక్కడ మనకి చాట్, శాండ్విచెస్, బర్గర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏది తినాలన్నా 100 రూపాయలే మ్యాక్సిమం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆన్ అన్ యావరేజ్. సో బడ్జెట్లో అసలు బ్యూటిఫుల్ ఫుడ్. మనకి క్యాప్సికమ్ వేస్తున్నారు. ये चीज़ है क्या? अच्छा, ఎంత చీజ్ వేస్తున్నారు చూడండి. అసలు అది చూస్తుంటే ఆ పెనం మీద నుంచి తీసుకుని తినేయాలనిపిస్తుంది నాకు. ये आपका ఓన్ సాస్ है ना? హోమ్ మేడ్ సాస్. అచ్చా, సో ఇది వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, హోమ్ మేడ్ సాస్. మనకి రెసిపీ చెప్పనని చెప్పారు, నేను ఆల్రెడీ అడిగాను. దానివల్లే ఈ టేస్ట్ వస్తుంది అనమాట. మనకి చీజ్లో మనకి మామూలుగా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అలా వీళ్ళు 2-3 రకాల చీజులు వేస్ట్ చేస్తారనమాట. 3 రకాల చీజ్ వేస్తారట. దేర్ ఇట్ గోస్. పనీర్ వేస్తున్నారు. అసలు ఆ పనీర్ ఈ చీజ్తో పాటు కలిసి వచ్చినప్పుడు బర్గర్లో అసలు ఆ టేస్ట్ ఉంటుంది. యమ్మీ యమ్. ఇలా అంతా కలిపాక ఒక 5 నిమిషాలు దాన్ని అలా కొంచెం కొంచెం కదుపుతూ వదిలేస్తారు. అది కరెక్ట్ మంచిగా కలిసి ప్రాపర్గా కుక్ అవ్వడానికి. మన మామూలు బర్గర్స్కి దీనికి ఇంకా స్పెషల్గా తేడా ఏంటి అంటే, ఆ స్టఫింగ్తో పాటు దాన్ని ఈ స్పెషల్ మిక్స్చర్లో బటర్లో మసాలా అంతా వేసి దాన్ని ఆ బర్గర్స్ని దీనిలో ఫ్రై చేస్తారనమాట తవా మీద. అందుకని అసలు ఎంత ఫేమస్ ఇది. చాలా ది బెస్ట్ వెజ్ బర్గర్ అండి సిటీలో. సో చిన్న సైజ్ అయితే 80 రూపీస్, మనకి 80 రూపాయలు. మీడియం సైజ్ అయితే 110 రూపాయలు. వీళ్ళు స్పెషల్గా పార్టీ ఆర్డర్స్లా తీసుకుని ఇలా పెద్ద సైజ్ది కూడా చేస్తారు. ఇది మనకి 800 రూపాయలు పడుతుంది.
సో మనం ఇక్కడ వీళ్ళ మీడియం సైజ్డ్ తవా ప్రీమియం బర్గర్ తీసుకున్నాము. వీళ్ళ బన్నుల దగ్గర నుంచి వీళ్ళు చేసే ఆ స్టఫింగ్ వరకు అంతా వీళ్ళ ఓన్ రెసిపీస్తో చేస్తారు. ఈ బన్స్ కూడా వీళ్ళు స్పెషల్గా ఆర్డర్ చేసి తీసుకొస్తారు. ఎంత మెత్తగా ఉంటాయో అసలు. వేడి తగ్గేదాకా కాస్త వెయిట్ చేసాము. ఇప్పుడు తిందాం. దీన్ని నీట్గా తినలేము, అసలు నీట్గా తినాలని కూడా అనిపించదు. సీరియస్లీ వెన్నతో ఇలా వెన్నలో ముంచి తీసినట్టుండి కారం కారంగా భలే ఉంది. సీరియస్గా ది బెస్ట్ వెజ్ బర్గర్. హైదరాబాద్లో వస్తే ఖచ్చితంగా తినాలి. మీరు రండి, తినండి, ఎలా ఉందో మాతో షేర్ చేసి చెప్పండి. See you in the next one. Bye-bye.